ఆదిమ సంఘము నుండి ఎప్పటి వరకు ప్రపంచ సంఘము యొక్క క్రమాన్ని, సార్వత్రిక సంఘ క్రమాన్ని ప్రబోధించిన వాడు అపోస్తులైన పౌలు. అలాంటి పౌలు ఎంతమంది స్త్రీల గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. అందులో చదువుకున్నవారు ఉన్నారు, చదువులేని ఉన్నారు, వెధవరాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, రకరకాల పరిస్థితులు వారు ఉన్నారు. అంటే దాని అర్థం మన జీవితంలో దేవుడు ఎవరినైనా దేవుని పని కొరకు నిలబెడతాడు, గొప్పవారిగా ఆయన స్థిరపరుస్తాడు అనే విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని పిల్లలుగా మన పిల్లల పట్ల మనము నిర్వర్తించవలసిన ఏకైక బాధ్యత ఏమిటో తెలుసా? వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. కాబట్టి బైబిల్ చరిత్రలో మరొక సహోదరి గురించి ఈరోజు మనము కొద్ది నిమిషాలు పరిశీలన చేద్దాము. దైవ జనాంగం. అపోస్తలుడైన పౌలు ఏథెన్సు అనే ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో తత్వవేత్తలు ఎక్కువ ఉన్నారు, అంటే జ్ఞానం కలిగిన వారు. ఏ జ్ఞానం అంటే దైవిక జ్ఞానం కలిగిన తత్వవేత్తలు కలిగిన పట్టణము ఏథెన్సు పట్టణం. గ్రీకు చరిత్రలో మీకు ఒక మాటలో అర్థం కావాలంటే ప్రపంచానికి జ్ఞానం అందించిన మహాసామ్రాజ్యం ఏది అంటే గ్రీకు సామ్రాజ్యం. అలాగా అసలు మెడికల్ సైన్స్కి పునాది ఏమిటంటే గ్రీకు సంస్కృతి. మెడికల్ సైన్స్ ఈరోజు ఎంత డెవలప్ అయిందంటే దానికి పునాది వేసుకున్న వారు ఎవరంటే గ్రీకు పితామహులు. అందుకనే మీకు మెడికల్ సైన్స్కి సంబంధించిన పదాలు అంటే ఎంబీబీఎస్ అలాగే మెడికల్కి చదివే స్టూడెంట్స్కి అర్థం అవుతుంది. ఎక్కువ గ్రీక్కి సంబంధించిన మూలాలు పదాలు కనబడతాయి. ఎందుకంటే జ్ఞానం అక్కడి నుంచే వచ్చింది, ప్రపంచానికి వెళ్ళింది. అలాంటి మహాజ్ఞానం కలిగిన పట్టణమే ఏథెన్సు పట్టణం. ఏథెన్సు పట్టణం చాలా తత్వజ్ఞానం కలిగిన పట్టణం. సోక్రటీస్, అదే రీతిగా ప్లేటో, అరిస్టాటిల్, ఇలాగా మహా గ్రీకు తత్వవేత్తలు కలిగినటువంటి పట్టణమే ఏథెన్సు పట్టణం. అలాంటి జ్ఞానవంతులు కలిగినటువంటి ఆ పట్టణానికి పౌలు వెళ్ళాడు. అక్కడ ఒక సువార్తను ప్రకటించాడు. ఏమిటా సువార్త అంటే ద డెత్ ఆఫ్ రెజరెక్షన్, మృతుల పునరుద్ధానాన్ని గురించి సువార్త ప్రకటించాడు. ఆ మృతుల పునరుద్ధానాన్ని గురించి సువార్త ప్రకటించిన సందర్భంలో ఒక మీటింగ్లో ఆయన ఈ సువార్తను ప్రకటించాడు. ఆ మీటింగ్లో ఎవరు ఉన్నారు అంటే మహామేధావులు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? మహామేధావులు. అంటే మన భాషలో చెప్పాలంటే అంబేద్కర్ లాంటి మేధావులు. మహామేధావుల మధ్య మాట్లాడాలి అంటే సామాన్యమైన విషయం కాదు. అందులో తత్వవేత్తలు. వాళ్ళు ప్రతి విషయంలో లాజిక్ వెతుకుతారు. లాజిక్ లేకుండా దేన్ని వాళ్ళు నమ్మరు. అలాంటి జ్ఞానవంతుల మధ్యకు పౌలు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఏ సువార్త అంటే మృతులకు పునరుద్ధానం ఉన్నది అనే సువార్త. మీకు జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అసలు ఈ ప్రపంచానికి పౌలు లేకపోతే నిజమైన సువార్త ప్రపంచానికి అర్థమయ్యేది కానే కాదు. దేవుని మహాజ్ఞాన సంగతులను వ్రాసిన మహా ఉన్నతమైన వ్యక్తి అంటే అపోస్తలుడైన పౌలు. కాబట్టి దేవుని పిల్లలుగా అలాంటి పౌలు ఆ తత్వజ్ఞానుల మధ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉన్న సందర్భాల్లో జరిగిన సన్నివేశాన్ని మనము చూద్దాము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 34వ వచనములో అయితే కొందరు మనుష్యులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియేపగుతుడైన దియోనుసియు దమరి అని ఒక స్త్రీ వీరితో కూడా ఉండిరి. అంటే అరియోపగు అనే సభ ఏంటి చెప్పండి? అరియోపగు అంటే జ్ఞానవంతులు ఉన్న స్థలం, అది తత్వవేత్తలు ఉన్న స్థలం. అది మామూలు ఎవరు ఉండరు అక్కడ. ఎవరుంటారు? జ్ఞానవంతులు, మహామేధావులు అయితేనే అక్కడ ఛాన్స్ ఉంటుంది ఆ సభలోనికి అడుగు పెట్టడానికి. ఇప్పుడు అసెంబ్లీలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతారా? చెప్పాలి, ఎవరు పడితే వాళ్ళకి వెళ్ళిపోరు, అర్హులకు మాత్రమే. అలాంటి ఒక అద్భుతమైన ప్రాంగణం అది, జ్ఞానవంతులుండే ప్రాంగణం, అరియోపగు సభ. అక్కడ
పౌలు ఒక సువార్తను ప్రకటించాడు. ఏమిటా సువార్త అంటే మృతుల పునరుద్ధానం. ఆ సువార్త ప్రకటించినప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్రభువుని అంగీకరించి పౌలును వెంబడించారు అని లేఖనం మనకి కనబడతా ఉంది. ఆ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు కొందరు మనుషులు అని అంటే కొంతమంది పౌలుకి ఓటేశారు, కొందరు మిగిలిన 90% పౌలు మాటలు వినలేదు, ఎగతాళి చేశారు. ఏం చేశారు చెప్పండి? జ్ఞానవంతులు ఎప్పుడు ఎగతాళి చేస్తారు. ఎవరిని చూసినా వాళ్ళకి ఎగతాళిగా కనపడుతుంది. ఎందుకంటే జ్ఞానవంతులు అనుకుంటాడు నాకు అంతా తెలుసు అన్న ఊరితో చాలా ప్రమాదం అండోయ్. అడిగేమి తెలియదు వాస్తవంగా. అంతా తెలుసు అన్న ఊరితో చాలా ప్రమాదం. ఏది అడిగినా నాకు తెలుసు అంటాడు ఆయన. నువ్వేం మాట్లాడినా నాకు తెలుసు అంటాడు. ఏదైనా నాదే అంటాడు. ఎందుకు? వాళ్ళకున్న జ్ఞానం అనే ముసుగులో ఉన్న అజ్ఞానం అన్నమాట. కొందరు మాత్రం పౌలు బోధించిన సువార్తకు మగ్ధులై పౌలును హత్తుకున్నారట. పౌలు సువార్తను విన్నారు. అందులో ఒక వ్యక్తి, ఒక పురుషుడి పేరు రాయబడింది, దియోనుసియు. జాగ్రత్తగా రెండవది దమరి. ఈమె ఎవరు? అసలు ఈమె గురించి అలాంటి అరోపగు సభ. ఈ అరోపగు సభలో ఇంగ్లీషులో అరోపగస్ అనే పదం వాడాడు, తెలుగులో అరోపగు. ఆ సభలో అసలు ఆడాళ్ళకి స్థానం ఏంటి? జ్ఞానవంతుల మధ్య ఒక స్త్రీ ఎలా ఉండగలిగింది? ఎందుకు ఆమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు? ఈ దమరి యొక్క జీవిత పాఠాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాము దైవ జనాంగమా. అది ఎలాంటి సభ అంటే ఈ అరోపగస్ అనే సభ, తెలుగులో అరియోపగు. ఈ సభలో ఒక స్త్రీ ఉందంటే జ్ఞానవంతుల మధ్య ఉందంటే, జ్ఞానవంతుల మధ్య జ్ఞానవంతులు ఉంటారా, జ్ఞానం లేని వాళ్ళు ఉంటారా? చెప్పాలి. జ్ఞానవంతులే ఉంటారు. అంటే ఈమె చాలా జ్ఞానవంతురాలు, తత్వజ్ఞానాన్ని కలిగింది కాబట్టి ఆ సభలో ఉండగలిగింది అని లేఖనం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆ సభలో ఎవరుంటారంటే మేధావులు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చట్టసభ మనకు ఎలా ఉందో అది గ్రీకులకు ఏథెన్సులో ఉన్న ఈ అరియోపగు అనే సభ న్యాయసభ, అంటే న్యాయస్థానం. ఆ మేధావులు ఏది చెప్తే ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో అదే రూల్ అనమాట. వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చెప్పిందే చట్టం. ఎందుకంటే వాళ్ళ జ్ఞానవంతులు కాబట్టి ఆ సభ నుండి ఏదైనా ఒక తీర్మానం బయటకు వచ్చిందనుకోండి, అది ఆ గ్రీకు సంస్కృతిలో ఉన్న వారందరూ కూడా ఒప్పుకోవలసిందే. ఎందుకు? జ్ఞానవంతులు ఏది చెప్తే అదే నీతి, జ్ఞానవంతులు ఏది చెప్తే అదే చట్టం, జ్ఞానవంతులు ఏది చెప్తే అదే న్యాయం. అలాంటి సభ, అలాంటి చట్ట సభలో దమరి అనే ఒక స్త్రీ మనకు కనబడతా ఉంది. అంటే గమనించాలి, పురుషులు మాత్రమే ఉండగలిగిన ఆ సభలో ఈమె కూడా ఉంది. అంటే ఆ పురుషులకున్నంత జ్ఞానం ఆమెకు కూడా ఉంది. అంటే స్త్రీలు బలహీనులు కాదు, స్త్రీలు చాలా జ్ఞానవంతులు. కాబట్టి మీ జ్ఞానానికి మీరు ఏం చేయాలి? పదును పెట్టాలి. చాలామంది అనుకుంటారు నేను ఎందుకు పనికిరాను, అజ్ఞాని, చదువు లేదు, సంధ్య లేదు అని ఇంట్లో కూర్చుని ముడిసిపోయే ఉంటారు. అలా ఉంటే మన బతుకు ఎప్పటికీ కూడా మారదు. మన బతుకు ఏమైపోద్ది అంటే అలా ఉండేవాళ్ళు బతుకంతా కుక్క బతుకే. కుక్క చచ్చిపోతే విలువ ఉంటుందా? కుక్క అటు తిరిగి దానికి విలువ ఉండదు. కానీ దేవుని స్వరూపం, మనం విలువైన వారిగా ఈ భూమి మీద బతకాలి. నీ ఐడెంటిటీ ప్రపంచానికి తెలియాలి. ఒక స్త్రీ, ఒక భార్య తన ఐడెంటిటీ గృహం కొరకు కాదు, గృహాన్ని అభివృద్ధి పరచాలి, తనతో ఉన్న వారిని కూడా అభివృద్ధి పరచాలి, దేవుని పనిలో కూడా బలమైన పాత్రగా వాడబడాలి. ఇప్పుడు దమరి జీవితాన్ని మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఆమె జ్ఞానవంతురాలు కాబట్టే జ్ఞానవంతుల సభలో ఉంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన శక్తిని ఉపయోగిస్తున్నావా?
దేవునికి ఇచ్చిన శక్తిని, సామర్థ్యాన్ని ఉపయోగించకుండా చేతకాని స్త్రీగా బతుకుతున్నావా? అబలగా బ్రతుకుతున్నావా? అందరి చేత చీ అనిపించుకున్నట్లుగా బతుకుతున్నావా? ఎందుకు నీ జ్ఞానాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు నీ సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు నీ బలాన్ని నువ్వు నిర్లక్ష్యమో? అలా నిర్లక్ష్యం చేసే బతుకు కుక్క బతుకు కంటే హీనమైన బతుకు. అలా బతకొద్దని వాక్యం చెబుతా ఉంది. ఎలా బ్రతకాలట? జ్ఞానవంతుల సభలో ఉండే స్థాయికి నువ్వు వెళ్ళాలి. ఏథెన్సు లాంటి మహాపట్టణములో నీ పేరు కనబడాలి, నీ శక్తి కనబడాలి, నీ సామర్థ్యం కనబడాలి, అనేకులకు నువ్వు మేలుకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి స్త్రీలుగా, భార్యగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక కుమార్తెగా నీవు ఘనురాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దమరి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు జ్ఞానవంతుల సమూహంలో ఉండగలిగింది అంటే దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు, పురుషులనే పైనట్టుడు. సంపాదించడం పురుషుల బాధ్యతే అని అనుకుంటే అంతకంటే పనికిపోయాడు ఎవడన్నాడు? పురుషులు సంపాదించాలి, చెప్పాలి, స్త్రీలు సంపాదించాలి. ఇద్దరు సంపాదిస్తేనే ఈ రోజుల్లో మనం బ్రతకగలం, అవునా కదా? ఒకప్పుడు పురుషుడు సంపాదిస్తేనే బ్రతకగలం, కానీ ఇప్పుడున్న ఈ కాలంలో మనం బ్రతకాలి అంటే స్త్రీ పురుషులు కలిసే సంపాదించి కుటుంబాన్ని కట్టుకోవాలి. దైవ జనాంగమా, ప్రపంచం అంతా అలాంటి అభివృద్ధి పదంలో వెళ్ళిపోతా ఉంది. మీరు మన దేశం దాటి బయటకు వెళితే అందరూ విదేశాల్లో ఉన్నారు. మనలు కూడా తెలివితేటలు పెరిగాయి. ఆడోళ్ళని విదేశాలకు పంపుతున్నారు కష్టపడి పనిచేయడానికి. ఇక్కడ మాత్రం పంపరు. అదేం జబ్బు. పక్కెళ్ళి పనిచేస్తే అవమానం. కొంతమందికి ఆడపిల్లి వెళ్ళి పనిచేస్తే అవమానం అంట. మగోడెళ్ళి ఎన్ని వేసాలు వేసినా ఒక ఆయన అంటున్నాడు, మగోడట తిరగకపోతే చెడిపోతాడంట, ఆడదే తిరిగితే చెడిపోద్దంట. పనికి మళ్ళీ సామెత ఎవడు కనిపెట్టాడు? దరిద్రుడు. ఆడోళ్ళు మగోళ్ళు ఎవరైనా చెడిపోతారు, తిరిగితే ఎవడైనా చెడిపోతాడు, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ స్త్రీగా, పురుషునిగా ఈ భూమి మీద నువ్వు ఎందుకు వచ్చావు అంటే శాతకందానిగా దద్దమల బతడక రాలా, అలాగ నిన్ను పుట్టించలా. ఒక పనికిరాని స్త్రీగా, చేతకాని స్త్రీగా, అందరి చేత చీ అనిపించుకున్నట్లుగా బ్రతకడానికి దేవుడు నిన్ను భూమి మీదకు తీసుకొని రాలా. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఒక ప్రణాళిక. నువ్వు నీ భర్తతో కాపురం చేయాలి, ఒక తల్లికి కూతురుగా ఉండాలి, సమాజంలో నీవు ఒక ప్రఖ్యాత కలిగిన స్త్రీగా ఉండాలి. ఇది దేవుని కోరిక. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక తల్లిగా, ఒక స్త్రీగా, ఒక భార్యగా నువ్వు ఉన్నతమైన శిఖరాలు అవరోధించాలి. కాబట్టి స్త్రీ ప్రపంచానికి మేలుకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దైవ జనాంగమా, తమరి జీవితం మనకు అర్థం కావాలి. ఆమె జ్ఞానవంతుల సభలో ఉందట. నువ్వెక్కడున్నావు? దేవునికి ఇచ్చాడు కదా, జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, వయసు ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు. వయసు అయిపోయిన వాళ్ళు, లెగనోళ్ళు కూడా పాటలు పట్టక ముందొస్తుంటే వయసు ఉన్న వాళ్ళు వెనకపోతారు. వయసులో పెద్దోళ్ళు వచ్చి పాడుతున్నారండి, పెద్దోళ్ళు వచ్చి పరిచయం చేస్తున్నారండి. వయసుండి ఎందుకు వచ్చిన బతుకునేది అనకూడదు. కోపం వస్తుందేమో. ఒక్క బతుకుతుంది, నేను బతుకుతున్నాను అని అనుకోవాలి. ఒక జంతువు లాగా బ్రతకడం కాదు, మనము మేలుకరంగా బ్రతకాలి, సంఘానికి ఆశీర్వాదకరంగా బ్రతకాలి, సమాజానికి దీవెనకరంగా బ్రతకాలి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. స్త్రీ అంటే ఒక ఇంటికి పరిమితమే అని దేవుడు అనుకుంటే ఈ దమరి అనేవా ఆవిడ ఎక్కడ ఉండదు? జ్ఞానవంతుల సభలో ఉండదు. ఒకవేళ నువ్వు ఇంటికి పరిమితం అనుకుంటున్నావు, ఇంటికి పరిమితం కాదు. అలాగ పరిమితం చేయమని వాక్యం ఎక్కడా చెప్పలేదు. కాబట్టి దేవుని పిల్లలుగా దమరి జీవితాన్ని మనం ఆలోచన చేయాలి. జ్ఞానవంతుల సభలో ఉంది. పౌలు యొక్క వర్తమానాన్ని విన్నట్లుగా లేఖనము చెబుతా ఉంది. అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ఆ సభలో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక వచనం చదువుతాం. 32వ వచనం ఈ రీతిగా రాయబడింది. ఒకసారి చూద్దామా? 32వ వచనం ఏమని రాయబడింది అంటే, 32వ వచనంలో మృతుల పునరుద్ధారణ గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేశారట. ఏం చేశారు? పౌలు వర్తమానాన్ని అపహాస్యం చేశారంటే హేళన చేశారు. చాలా మంది ఎగతాళి చేస్తూ ఉంటారు, వాక్యాన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. జాగ్రత్త సుమా, వాక్యం అనగా జీవం.
వాక్యానికి నువ్వు విలువ ఇవ్వాలి, వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యాన్ని నువ్వు గౌరవించాలి, వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. నువ్వు ఎవరితోనైనా ఆడుకో, కానీ దేవునితో ఆటలు ఆడకూడదు. దేవుని వాక్యంతో అసలు ఆటలు ఆడకూడదు. దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా మనకు అర్థం కావాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక అద్భుతమైన సన్నివేశం మనకు కనబడతా ఉంది. అందరూ హేళన చేస్తే కొందరు మాత్రము వాక్యానికి విలువిచ్చారట, వాక్యాన్ని గౌరవించారట, వాక్యాన్ని విశ్వసించారట, వాక్యాన్ని హత్తుకున్నారు అని రాయబడింది. దేన్ని హత్తుకున్నారు? వాళ్ళు వాక్యాన్ని హత్తుకున్నారు. నేను అంటాను, 80% నో అంటే 20% ఎస్ అంటే ఆ 20లో ఉంది ఎవరో దమరి. అంటే దమరి అపహాసానికి ఓటేసిందా, సత్యానికి ఓటేసిందా? చెప్పలే, సత్యమునకు ఓటేసింది. కానీ మనుషులు ఎలా ఉంటారో తెలుసా? అపహాసానికే ఓటేస్తారు, వాక్యానికి ఓటేయరు. అలాగా నేసాడా ఎగరు అని ఎత్తాడు. ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది అని ఎవరన్నా అన్నారనుకోండి, అందరూ దానికే ఓటేస్తారు. లేదు, వాక్యం చెప్పాడు ఆయన. వాక్యం చెప్పాడంటే మనం మార్చుకోవాలి, మన బ్రతుకు మారాలి. వాక్యం మనల్ని ఖండిస్తుంది కదా, అది 2 అంచుల గల ఖడ్డం ఖండిస్తుంది. మనం మార్చుకోవాలని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎగతాళి చేసే బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. కానీ దమరి ఎగతాళి చేసే వారితో కలవలేదు, సత్యానికి లోబడింది, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రాధాన్యత ఇవ్వవలసింది ఎగతాళి చేసే మనుషులు కాదు. నేను ప్రార్థనకి వెళ్తే ఎవడేమనుకుంటారో, నేను పాడబడితే ఎవరేమనుకుంటారో, ఇంట్లో వాళ్ళు నన్ను ఏ పని చేయొద్దు అంటున్నారు, పాటలు పాడొద్దు అంటున్నారు, మందిరానికి వెళ్ళొద్దు అంటున్నారు అని ఆగిపోతే నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు పరిచర్యలో వాడబడవు. ఎగతాళి చేసే లోకం ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటుంది. వాళ్ళకి సత్యం తెలియదు, దేవుని ప్రణాళిక తెలియదు, దేవుడి ఉద్దేశం తెలియదు, దేవుడిని ఎందుకు పుట్టించాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు. ఎగతాళిలు పట్టించుకోకూడదు, సత్యం వైపు నువ్వు నిలబడాలి. కొన్ని సందర్భాల్లో మనం నేను పాట పాడతానంటే కుటుంబం ఎటకారం చేస్తుంది, నేను ఉద్యోగం చేస్తానంటే కుటుంబం ఎటకారము చేస్తుంది. నేను కూడా జ్ఞానవంతురాలుగా నిలబడాలనుకుంటే ఆ భర్త అంటాడు, ఏడ్చేవులే, నీకు ఏడ్చింది పనికిరాని జ్ఞానం అంటాడు. కానీ దమరి భర్త చాలా మంచోడు, ఆమెను ముందుకు ప్రోత్సహించాడు. నేడు దినాల్లో జ్ఞానవంతులైన స్త్రీలు ప్రోత్సహించడానికి ఇష్టపడరు. ఎందుకో తెలిసి పరువు పోతుంది. పరువేం పోదు. నీ భార్య జ్ఞానవంతురాలైతే, నీ కూతురు జ్ఞానవంతురాలైతే ఒక తల్లిగా నువ్వు ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే ఆ బిడ్డ సమాజానికి ఉపయోగపడుతుంది. నేడు దినాల్లో మనం చూడాలి, న్యాయ వ్యవస్థలో జడ్జిస్ ఆడవారు ఉన్నారు, పోలీసు వ్యవస్థలో ఆడవారు ఉన్నారు కదా. మీరు జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఐఏఎస్ల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. వాక్యాన్ని బోధించే సేవలో ఆడవారు ఉన్నారు, డాక్టర్స్గా ఆడవారు ఉన్నారు. అన్ని రంగాల్లో ఆడవాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే నీకేం మాయరోగం? నువ్వు ప్రోత్సహించవు. నీకు అర్థం కావట్లేదా దేవుని ప్రణాళిక? నీకు అర్థం కావట్లేదా దేవుని ఉద్దేశం? దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా ఒకవేళ నువ్వు నిలబడితే ఎవరితో యుద్ధం చేస్తున్నావు తెలుసా? దేవునితో యుద్ధం చేస్తా. చాలా మంది పాపం ఆ ఆడపిల్లల కోడళ్ళు ఏదైనా పని చేయాలంటే అత్తగారు కొంకుల హెత్తా ఉంటుంది. కానీ ఎందుకు అత్తగారి పేరు పోయి కోడల పేరు పైకి వచ్చేది. కానీ నిజంగా దేవుడు వాడుకునే సాధనంగా నీ కోళ్ళుంటే ఆమెను నువ్వు డిస్కరేజ్ చేస్తే, ఆమెను ఆపేస్తే నువ్వు దేవుడితో యుద్ధము చేస్తున్నావు. జాగ్రత్త. దేవుడు నీ కోడలకి లేదా నీ కూతురికి జ్ఞానం ఇచ్చాడు అంటే ఆమె జ్ఞానం 10 మందికి ఉపయోగపడాలి. ఆరాధన చేసే జ్ఞానం, ప్రార్థించే జ్ఞానం, దేవుని కొరకు నిలబడే జ్ఞానం ఆడబిడ్డలకి ఇస్తే ఒక తల్లిగా, ఒక అత్తగా నువ్వు ప్రోత్సహించాలి. లేకపోతే ఈ భూమి మీద ఆ కర్మను నువ్వు మోసుకుంటావు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దైవ జనాంగమా, ఎలాంటి తల్లిగా నీవున్నావు, ఎలాంటి అత్తగా నీవున్నావు, ఎలాంటి అక్కగా నీవున్నావు, ఎలాంటి చెల్లిగా నీవున్నావు. దమరి భర్త జ్ఞానవంతుల సభలో తన భార్యను వెళ్ళడానికి ప్రోత్సహించాడు. అలాంటి భర్తగా లేకపోతే దమరి జ్ఞానం లోకానికి తెలియదు.
చాలా మంది భర్తలు ప్రోత్సహించరు, ఎందుకంటే వాళ్ళ పరువు పోద్దని. ఏం పరువు ఎందుకు పోతుంది? ఇంకో విషయం తెలుసా, నీ పరువు ఆల్రెడీ ఎప్పుడో పోయింది. నువ్వు చేతకానోడు అని ఊరంతా చెప్పుకుంటున్నారు. నువ్వు చేతకానోడు, ఎంతసేపు పిల్లాన్ని తిడతాడు, పిల్లాన్ని కొడతాడు, పిల్లల్ని పట్టించుకోడు, తాగుమోతే అని అందరూ తిట్టుకుంటున్నారు. ఎప్పుడో పోయింది నీ పరువు. ఇప్పుడు నీ భార్య వెళ్ళి ఉద్యోగం చేస్తే నీ పరువేమీ పోదు. నీ భార్య జ్ఞానవంతుల సభలో నిలబడితే నీ పరువేమీ పోదు. ఇలాంటి అజ్ఞానులు చాలా మంది ఉన్నారు లోకంలో, దైవజనంగమా. కానీ దమరి భర్త జ్ఞానవంతుల సభలో ఉండడానికి తన భార్యను ప్రోత్సహించాడు. భర్త ప్రోత్సాహం లేకపోతే ఏ స్త్రీ నిలబడలేదండి. తల్లిదండ్రులు ప్రోత్సాహం లేకపోతే ఏ స్త్రీ నిలబడలేదు. ఒక స్త్రీ నిలబడాలి అంటే దాని వెనకాల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి. భర్త పెళ్ళైన తర్వాత భర్త ప్రోత్సాహం ఉండాలి. ఎంతమంది తల్లులు తమ పిల్లలను ప్రోత్సహిస్తూ ఉన్నారు? నీ పిల్లలు నీ కాళ్ళ మీద నిలబడాలి, దేవుని కొరకు వాడపడాలి, దేవుని జ్ఞానం తెలుసుకోవాలి, సత్యములో వారు ఉండాలి. మా తమ్ముడు జాని అంత మంచివాడు. ఎందుకంటే రానమ్మని ఎప్పుడు ఏమి అండవు. ఇంటికాడ వంట చేయకపోయినా ఏం చేయకపోయినా మరి ఏం తినేస్తున్నాడో తెలదు కానీ కదా. అంత మాటలు దేవుడు దేవుడు అని తన తిరుగుతూ ఉంటే అలాంటి ప్రోత్సహించే భర్తగా మనం ఉండాలి. అలాంటి ప్రోత్సహించే భర్తగా నేను అడుగుతాను, అమ్మ ఏముండవంటే నవ్వుతా అంటది, తింటాడులేండి. ఎంత మంచి బంధం. ఒక వ్యక్తిని, ఒక స్త్రీని భర్తలా ప్రోత్సహించకపోతే ఆ స్త్రీ వాడబడదు. అది వాళ్ళిద్దరికి దీవెన కాదు. దేవుడు మనకిచ్చిన తలాంతును మనం చెడగొడితే అది మనకు ఏమాత్రము దీవెన కాదు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు, దేవుడు ఎవరిని ఎలా నిలబడతాడో తెలియదు. కాబట్టి అలాంటి భర్తగా, భార్యను దేవుని పరిచయంలో ప్రోత్సహించే భర్తగా నువ్వు ఉంటే అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు. ఒక మంచి కనురాలుగా నీ భార్యను దేవుడు నిలబెడతాడు. ఒక మంచి యోగ్యురాలుగా దేవుడు నీ భార్యను, నీ కూతుర్ను నిలబెడతాడు. ఒక తల్లిగా నువ్వు అలా ప్రోత్సహించగలుగుతున్నావా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని? అనేక మంది ఎగతాళి చేశారట. ఎగతాళుల గుంపులో ఆమె లేదు. అంటే ఆమెకి ఏం తెలుసు అంటే సత్యము తెలుసు. దైవ జనంగమా, ఒక స్త్రీగా నువ్వు ఎగతాళి చేసే గుంపులో ఎప్పుడు ఉండకూడదు. సత్యం కొరకు నిలబడే గుంపులో నీవు ఉండాలి. ఏ గుంపులో నీవు ఉన్నావు, ఏ ప్రయాణంలో నీవు ఉన్నావు, ఇలాంటి మార్గంలో నువ్వు ప్రయాణము చేస్తూ ఉన్నావు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దైవ జనంగమా, అనేక మంది ఎగతాళి చేసినప్పుడు ఆమె మాత్రము కొంతమంది నిలబడ్డారట. ఎవరి వైపు? వాక్యము వైపు, సత్యము వైపు కొంతమంది నిలబడినప్పుడు ఆమెలో ఒకరిగా దమరి ఉంది. నేను అంటాను, దేవుని కొరకు నువ్వు నిలబడగలవా? సత్యం కొరకు నువ్వు నిలబడగలవా? నీ కుటుంబం నిన్ను అవమానపరిచిన, బంధువులు అవమానపరిచిన, స్నేహితులు అవమానపరిచిన, ఎవరు ప్రోత్సహించకపోయినా నువ్వు దేవుని కొరకు ఒక దమరి వలె నిలబడగలవా? ఎందుకు వచ్చిన బతుకు అన్నట్టుగా బతుకుతున్నావా? ఏమైనా చావైనా పర్లేదు, నేను దేవుని కొరకు బతుకుతాను అన్నట్లుగా బ్రతుకుతున్నావా? దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం అని అద్భుతమైన చరిత్ర మనకు నేర్పుతా ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ దమరి తీసుకున్న నిర్ణయం ఆనాటి చరిత్రలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించింది. ఎందుకంటే ఏథెన్సు పట్టణంలో పురుషుల సంఖ్య ఎక్కువగా, పురుషులకే ప్రాధాన్యత ఉన్నటువంటి ఆ కాలములో పురుషులతో సమానమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈమె 80% ఉన్న వ్యక్తుల వైపు కాకుండా సత్యమున్న 20% వైపు ఎప్పుడైతే నిలబడిందో ఆమె గురించి జాన్ క్రిస్టియం అనే ఆదిమ సంఘ పితామహుడు, ఆయన జాన్ క్రిస్టియం అంటే ఆదిమ సంఘ పితామహుడుగా పిలువబడ్డాడు. ఆయన ఈ దమరి గురించి వ్యాఖ్యానిస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని రాశాడు. ఆయన రాసినటువంటి అద్భుతమైన సన్నివేశం ఏమిటి అంటే, ఆమె 80 మంది ఓటింగ్ని పక్కన పెట్టి 20 మంది ఓటింగ్ ఉన్న వీరు వెనకాల రావడానికి గల ముఖ్యమైన కారణము ఏమిటి అని అంటే, ఆమెకున్న ఆ తత్వజ్ఞానముతో పాటు దేవుని పట్ల ఆమెకి అమితమైన ఆసక్తి ఉందట. దేని పట్ల? దేవుని పట్ల. ఎందుకంటే ఆ 80% మృతుల పునరుద్ధానం లాజికల్గా కనబట్టలేదు, అది పనిచేయదని వాళ్ళు ఎగతాళి చేశారు. లాజిక్
తెలుగులో ఏమంటారా నాన్న? లాజిక్ అంటే మర్చిపోయాను నేను కూడా. మనం అంత ఇంగ్లీష్ వాళ్ళు అయిపోయాం, తెలుగు మర్చిపోయాం. లాజిక్ అనేది గుర్తురాట్లు. లాజిక్ నిలబడదు అంటారు కదా, దాన్ని ఏమంటారు? లాజిక్ అని తెలుగులో అంటే అమ్మగారు గూగుల్ అన్న కొట్టండి లోపలనే. ఎందుకు అంటే జ్ఞానవంతులు ఎప్పుడు కూడా వాళ్ళ కళ్ళ ముందు అది కనబడితేనే దాన్ని నమ్ముతారు, కళ్ళ ముందు కనిపించిన దాన్ని నమ్మరు. విశ్వాసం అంటే కంటికి కనిపించిన దాన్ని కూడా నమ్మడం. మీరు గమనించాలి, ఆదిమ సంఘ పితామహుడు జాన్ క్రిస్తోము దమరి గురించి మాట్లాడుతూ తత్వవేత్తలకి ఉండవలసిన జ్ఞానం ఉండవలసింది ఏంటి అంటే కంటికి కనబడితేనే నమ్మాలి, లాజిక్ ఉంటేనే నమ్మాలి. కంటికి కనిపించిన దాన్ని నమ్మరు. కానీ కంటికి కనిపించని దేవుని శక్తిని నమ్మడంలో ఆమెకున్న ప్రాధాన్యతను గురించి ఆ దైవజనుడు రాస్తూ ఏమన్నాడు అంటే, ఆమె విశ్వాసము గొప్పది. దేనికంటే గొప్పది? తనకున్న జ్ఞానానికంటే చెప్పలే గొప్పది. అంటే ఆమె జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చిందా, విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చిందా? చెప్పాలి, చెప్పండి. దేనికి? విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చింది. అంటే జ్ఞానం కంటే గొప్పదేని చెప్పండి. అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఒక అద్భుతమైన రూట్ పాయింట్ రాశాడు. ఏమిటా రూట్ పాయింట్ అంటే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట. ఇప్పుడు ఆమె ఎలా మారిపోయింది? ఆ విశ్వాసాన్ని బట్టి తత్వజ్ఞానాన్ని పక్కన పెట్టేసింది. తన జ్ఞానాన్ని, తన శక్తిని, తన సామర్థ్యాన్ని రేపొద్దున ఆ సభలో తనకు స్థానం ఉంటుందో ఉండదో. ఎందుకంటే 80 మంది ఎటైతే అటే కదా, 80 మంది ఏది రైట్ అంటే అదే రైట్. నో అన్న వాళ్ళు బయటికి గింటేస్తారు. అలాంటి అద్భుతమైన సభలో, అధికార పీఠంలో స్థానాన్ని ఎవరైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా? ఈ కాసేపు ఎస్ అంటే గొడవ ఉండదు కదా అనుకుంటారు. ఇంటికి వెళ్ళాక నో అందం, నలుగురితో నా ప్రభు అందం, గొడవ ఉండదు. ఈ కాసేపు ఎస్ అనుకుంటే రేపొద్దు నా పీట మనకు పోదు. ఏం పోదా? పీటల కొరకు ఎడతారు చాలామంది ప్రాధాన్యత, పీట. కానీ ఈమె పీట కొరకు ఏడవలా. దేని కొరకు చెప్పండి? విశ్వాసం. నీకు దేవుడా లోకమా? దేవుడే. దేవుడా జ్ఞానమా? దేవుడే. దేవుడా అధికారమా? దేవుడే. దేవుడా స్నేహితులా? దేవుడే. దేవుడా కుటుంబమా? దేవుడు. అందుకని ప్రభు చెప్పండి, నా కొరకు ఈ భూమి మీద ఎవడైతే పోగొట్టుకుంటాడో వాడు 100% మందిని సంపాదించుకుంటాడు. ఎంతమందిని? 100 మందిని సంపాదించుకుని 100 మంది అన్నదమ్ములు వస్తారట, 100 మంది అక్క చెల్లెలు వస్తారట, 100 మంది స్నేహితులు వస్తారట, 100 మంది బంధువులు వస్తారట. దేవుని కొరకు దేన్నైతే మనం పోగొట్టుకుంటామో దాన్ని మనం 100 సంపాదించుకుంటాం. 100 సంపాదన అంటే, ఒకవేళ తల్లిని నువ్వు పోగొట్టుకుంటే నిన్ను ప్రేమించే తల్లులను 100 మందిని దేవుడిని కొరకు సిద్ధపాటు చేస్తాడు. కాబట్టి ఆమె జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చిందా, విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చిందా అంటే, విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చిన కొద్ది మందిలో ఆమె ఉంది. నేను ముగిస్తా ఉన్నాను. నీవు విశ్వాసానికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి నీవు లోబడుతున్నావా? విశ్వాసానికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే దేవుణ్ణి నమ్మడం, వాక్యాన్ని నమ్మడం, వాక్యానికి విధేయత చూపించడం. ఆమె జ్ఞానమా విశ్వాసం అంటే జ్ఞానమే, అధికారమా విశ్వాసం అంటే క్షమించాలి విశ్వాసమే. జ్ఞానానికంటే, అధికారానికంటే, స్థానము కంటే, మనుషులందరికంటే ఈమె దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చింది. మీరు గమనించాలి, 100 మందిలో 80 మంది ఒకటైపోయి 20 మంది ఒకటయ్యారనుకో, మనం ఎవరికి వేస్తాం ఓటు? చెప్పండి, నిజం చెప్పండి. 20 మందితో ఏ పని అవ్వదో. ఏదన్నా పని అవ్వాలంటే ఎంతమంది ఉండాలి? రేపు పొద్దున్న మొయ్యటానికి జనం కావాలి కదా. మనకి ఏదైనా సాయం చేయడానికి జనానికి ఓటేస్తారు. కానీ ఈమె ఎవరికి ఓటేసింది తెలుసా? నిజానికి ఓటేసింది, సత్యానికి ఓటేసింది, విశ్వాసానికి. నేను అంటున్నాను, నువ్వు లోకం వైపు వెళుతున్నావా, దేవుని వైపు వెళ్తున్నావా? ఎగతాళి చేసే వారికి ఓటేస్తున్నావా, నమ్మకంగా నిలబడే వారికి ఓటేస్తున్నావా? ఎటు నీ ప్రయాణం? దమరి యొక్క విశ్వాస జీవితం.
దమరి యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం గమనించాలి దైవజనాంగమా. పౌలు మాటలకు ఆమె విధేయత చూపించింది అంటే ఆ ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా ఆమె చెప్పండి వింది. ఎలా వింది? శ్రద్ధగా. ఆ శ్రద్ధగా విన్నప్పుడు ఆ మాటల మీద ఆమెకి ఏం కలిగిందంటే విశ్వాసం కలిగింది. ఎలాంటి విశ్వాసం కలిగింది? 80% మంది నో అంటే వాళ్ళందరినీ గెంటేసి ఎస్ అనే విశ్వాసం. సత్యం కొరకు నిలబడ్డం, వాక్యం కొరకు నిలబడ్డం, విశ్వాసం కొరకు నిలబడ్డం, దేవుని కొరకు పోరాటము చేయడం. నేనంటే నన్ను దమనివ్వలే, నువ్వు కూడా దేవుని కొరకు పోరాటము చేస్తూ ఉన్నారా? లోకం నిన్ను ఎగతాళి చేస్తుంది, లోకం నిన్ను అవమానపరుస్తుంది, లోకం నిన్ను గేలి చేస్తుంది. నీవు దేవుని కొరకు ఎలాంటి పోరాటం చేయడానికి సిద్ధపడుతుంది. ఆదిమ సంఘ పితరులు రాశారు ఆమె గురించి. ఆమె విశ్వాసం గొప్పదని. నీ విశ్వాసం గొప్పదని నీ కుటుంబం అయినా చెప్పగలుగుతా ఉందా? నీ విశ్వాసం గొప్పదని నీ సంఘం చెప్పగలుగుతా ఉందా? నీ పరిచర్య గొప్పదని నీ గ్రామం చెప్పగలుగుతా ఉందా? నీవు చాలా జ్ఞానవంతురాలు అని, గనురాలు అని, యోగ్యురాలు అని, విలువైన స్త్రీవని కనీసం నీ కుటుంబం చెప్పగలుగుతా ఉందా? తల్ల వంచండి, ప్రార్థన చేసి